వెల్కమ్ టు K5 టీవీ. సెన్సార్ ఫిట్నెస్ ట్రాక్లను వెంటనే నిలిపివేయాలి. CITU డిమాండ్. ఆటోమేటిక్ సెన్సార్ టెస్టింగ్ ట్రాక్ సిస్టమ్ ద్వారా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఆటో వర్కర్స్ యూనియన్ CITU అనుబంధం ఆధ్వర్యంలో బుధవారం కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి CITU కోసిగి మండల కార్యదర్శి K. రాముడు మాట్లాడుతూ వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్ చేసే ట్రాక్లను ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం వలన వాహనాల యజమానులు, డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. K5 టీవీ రిపోర్టర్ ఖాదర్ బాషా, కోసిగి. CITU ఆటో వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్ ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలి. వాహన రిజిస్ట్రేషన్ ప్రభుత్వ ఆధీనంలోనే, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ ప్రభుత్వ ఆధీనంలోనే, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ ప్రభుత్వ ఆధీనంలోనే, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ ప్రభుత్వ ఆధీనంలోనే. CITU CITU ఆటో వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఇవ్వాలి. ప్రభుత్వ ఆధీనంలోనే వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్, ప్రభుత్వ ఆధీనంలోనే వాహనాల సర్టిఫికేట్, ప్రభుత్వ ఆధీనంలోనే వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పరాదు. ప్రైవేట్ వాళ్లకు ప్రైవేట్ వాళ్లకు ప్రైవేట్ వాళ్లకు పాత విధానాన్ని పాత విధానాన్ని పాత విధానాన్ని పాత విధానాన్ని CITU 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 ఆటో యూనియన్ వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఇవ్వాలి. ప్రభుత్వం ఆధీనంలోనే ఇవ్వాలి. వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రైవేట్ వాళ్లకు పాత విధానం. ఆటోమేటిక్ సెన్సార్ టెస్టింగ్ ట్రాక్ సిస్టమ్ ద్వారా ఇవాళ ప్రభుత్వము మరి ఈరోజు వాహనాల రిజిస్ట్రేషన్ కానీ, మరి అదేవిధంగా మరి డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్లు కానీ, అదే ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ జారీ చేసే విధానము తీసుకువస్తుంది. ఈ విధానం వల్ల ఈ విధానం కొనసాగితే మరి ఇలా డ్రైవర్లు, వాహన యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా CITU ఆధ్వర్యంలోన, లారీ యజమానుల ఆధ్వర్యంలోన, వాహన యజమానుల ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళనకి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ తహసీల్దార్ కార్యాలయం ముందు మేము వ్యతిరేకిస్తూ, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ RTO కార్యాలయాలని బలోపేతం చేసి మరి RTO కార్యాలయం ద్వారానే మరి ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్లు కానీ, వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కానీ ఇవ్వాల్సి ఉండగా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఈ విధానాన్ని అప్పచెప్తూ మరి ఈరోజు మరి లారీ యజమానుల డ్రైవర్లు ఇబ్బంది పాలు గురి చేస్తుంది. సోదరులారా, ఆ సిస్టమ్ ద్వారా మరి కొనసాగితే ఇప్పుడున్నటువంటి వాహనాలు ఏమాత్రం ఫిట్నెస్కి నోచుకునే అవకాశమే లేదు. ఇవన్నీ గుజరికేయాల్సిన పరిస్థితి మరి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. దీని మూలంగా వాహన యజమానులు, డ్రైవర్లు నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు మరి ఈరోజు ప్రమాదాలు ఏదైనా జరిగితే డ్రైవర్లనే బాధ్యులుగా చేసి చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చి కఠిన శిక్షలు పడేటట్లు ఈరోజు చట్టం తీసుకొస్తుంది. మరి ఈరోజు రోడ్లు ఏమాత్రము మరి సౌకర్యంగా లేవు. మరి అది బాధ్యతగా లేకుండా ఈరోజు డ్రైవర్ల మీద నెట్టివేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ మరి CITU దేశవ్యాప్తంగా పిలిపడం జరిగింది. కాబట్టి రానున్న కాలంలోన ఇప్పటికైనా ప్రభుత్వము దీన్ని స్పందించి చట్టాన్ని వెనక్కి తీసుకొని పాత విధానాన్ని కొనసాగించాలా. RTO కార్యాలయంలోనే మరి డ్రైవర్లు లైసెన్స్ సర్టిఫికేట్లు కానీ, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కానీ, తర్వాత వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ మరి RTO కార్యాలయం ప్రభుత్వ అధీనంలోనే నిర్వహించాలని కోరుతూ లేని పక్షంలోన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.